కాదండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, అది రాసేటప్పుడు ఆ భాష. ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్లో మాట్లాడతా కానీ అర్థం కాదు, ఎగ్జామినర్కి ఆడిట్లో మాట్లాడతా కానీ అర్థం కాదు. ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్. ఇప్పుడు నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్, యూ కుడ్ యూజ్ అ వర్డ్ కాల్ ఒపీనియన్. మిస్టేక్ బదులు మిస్టేట్మెంట్ వాడాలి. ఆ వర్డ్స్ కొన్ని టెక్నికల్ లాంగ్వేజ్ లో ఉంటే వాడాలి అంతే. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాంటెంట్, ద వే యూర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఐసీఎస్ లుకింగ్ ఫర్. యూ అండర్స్టాండ్ నేచర్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇందులో ఏది అడిగినా కూడా చెప్పగలగాలి. ఇది ఇంటర్వ్యూకి రిటర్న్ ఎగ్జామ్కి మధ్యలో ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్. సో దిస్ ఇస్ ఇట్. సార్ ఇప్పుడు హీ హాస్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అందులో ఏమని అడగచ్చు కదా, ఇది నీకు ఇలాంటిది యూ హ్యాడ్ ఎ సిమిలర్ క్వశ్చన్ ఇనిషియల్లీ, అన్ని కవర్ అవుతాయో లేదో తెలియదు కదా, దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు? నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కంటెక్స్ట్, వాడు ఎలా అడుగుతున్నాడు, ప్యాటర్న్ ఏంటి, ఐ రికగ్నైజ్డ్. తర్వాత స్ట్రెస్ చేయాల్సిన ఏరియాస్ ఏవో ఐడెంటిఫై చేసి ఐ స్ట్రెస్ దేర్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల కోర్ అనేది బిల్డ్ అయింది. దెన్ ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ఆ లాంగ్వేజ్ టర్మినాలజీ అనేది పడడం స్టార్ట్ అయింది సార్. దట్స్ హౌ ఐ ఫెచ్ మార్క్స్ ఇన్ ద లేటర్ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం రాసినప్పుడు ఏం తెలియదు, ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ బేస్ బిల్డ్ అయింది, ఒక క్వశ్చన్ రాసావు, వస్తే వచ్చింది, రాకపోతే అక్కడ ఆన్సర్ చదువుతావు, కొంచెం బిల్డ్ అవుతుంది, కొంచెం బిల్డ్ అవుతుంది, అలా ఎక్స్పాండ్ అయ్యి నీకు అడిగిన దాంట్లో 5కి 2 వస్తే చాలు కదా. నీకు 100కి 50 కావాలంటే 2 కదా కావాల్సింది. నువ్వు చెప్పేది మొత్తం అంతా రాయాలంటే, ఇప్పుడు ఈ అబ్బాయిలో 5 రాయాలంటే కావాలి, ఇప్పుడు నీకు 2 వస్తే చాలు కదా. అలా అంతే, నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటావు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్ ఒక 10 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు చాలా క్వశ్చన్లకు ఆన్సర్ తెలియదు. ఇప్పుడు నేను ఇలా అవుతున్నప్పుడు ఈ కాన్వర్సేషన్ నాకు ఆల్రెడీ సాయిరామ్ వాళ్ళ పేరెంట్స్ అయింది, ఇలానే అయింది, ఇక్కడ అయింది. సో ఆల్రెడీ నాకు ఐడియా వచ్చింది. అది అవ్వకముందు ఇలా తెలియదు, తను అడిగినప్పుడు నాకు ఆన్సర్ ఎంత క్లియర్గా తెలియదు. ఇప్పుడు నేను అది ఆల్రెడీ ఆన్సర్ చేశాను, ఇప్పుడు నాకు క్లియర్గా ఉంది. సో నీది కూడా ఫస్ట్ టైం ఒక క్వశ్చన్ చూసినా నీకు తెలియదు, బట్ వెన్ యూ సీ ఇట్ సెకండ్ టైం థర్డ్ టైం యూ విల్ గెట్ అన్ ఆన్సర్ ఆటోమేటికలీ. సో ఇదే ఇలా ఎవాల్వ్ అవుతుంది. ప్రాబ్లీ అది సుదర్శన్కి ఎలా సాల్వ్